శక్తి కలదు, శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు విమోచన. పైనున్న ఆకాశమందునా ఆమేన్. 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 ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు 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 ప్రభా. నాయన నా పైన నాయన ప్రభా అధికారము చూపుచూ దుష్టుడైనటువంటి సాతానుడు మరణ భయంతో లొంగదీసుకుంటూ పాప దాసత్వముతో బంధిస్తూ నాయన నన్ను నరక పాత్రునిగా నాయన నాశనకరమైనటువంటి గుంటలో బిగించినటువంటి వారి వలె చేసి హింసిస్తూ ఉంటుండగా నాయన నీవు నన్ను ప్రేమించి భూలోకానికి వచ్చారు. నన్ను విమోచించడానికి తగినటువంటి క్రయధనమును చెల్లించి నాశనకరమైన గుంటలో నుండి జిగటగాల దొంగ ఊబిల నుండి నన్ను విడిపించారు. మీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి అయినటువంటి దేవుడు నా కొరకు తన కుమారుడు పడినటువంటి శ్రమను బట్టి నాయన మరణము వరకు విధేయత చూపి మరణ భయం నుండి నన్ను విడిపించటానికి, మరణములో నుండి జీవములోనికి దాటించటానికి ప్రభువైన యేసు నీవు నా ఎడల కనుపరిచినటువంటి ప్రేమను బట్టి, ఆ త్యాగమును బట్టి, ఆ విమోచన క్రయధనముగా అప్పగించుకునే దాన్ని బట్టి నాయన తండ్రి మిమ్మలను హెచ్చించి పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారము మీకు
అనుగ్రహించి ఉన్నారు. ఆ సర్వాధికారి దేవుడవు నాకు ప్రభువుగా ఉన్నారు. నీకు స్తోత్రాలు. నీ అధికారము చొప్పున నన్ను కాపాడుటకు నీవు గొప్ప అధికారము కలిగినటువంటి వానివై మా మీద ఏ దుష్ట అధికారము పనిచేయకుండా ఉండేటట్లు ప్రతి అధికారము పైన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభువా నీ యందు ఆనందించు, నిన్ను ఘనపరిచి ఆ యొక్క ఆత్మ ప్రేరేపణను, ఆ కృతజ్ఞత భావమును, నాయన దైవత్వం యొక్క ప్రత్యక్షతను ఆయన మాకు కలుగజేసి నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించేటటువంటి వారిగా మా హృదయాలను సిద్ధపరిచిన దేవుడవు మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నా దీన స్తుతిని, ఆరాధనను ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. మనమందరము దేవుని సన్నిధిలో లేచి నిలబడి ఒక పాట పాడు. ఉజ్జీవ కీర్తన పుస్తకంలో 16వ పాట పాడు. దేవ యెహోవా ప్రేమ స్వరూపి అన్నట్టు. ఉజ్జీవ కీర్తన పుస్తకంలో 16వ పాట. దేవ యెహోవా ప్రేమ స్వరూపి, జీవ ప్రదాత ప్రభు, దిన దినము నన్నుతో కాచి ఘనుడవు నీవే కదా. దిన దినము నన్నుతో కాచి ఘనుడవు నీవే కదా. గానము చేసేదా అనిశము నీకు, ఘనత మహిమ కలుగా. దేవము చేసేదనని సమోనేకు, ఘనత మహిమ కలుగా. దేవ యెహోవా ప్రేమ స్వరూప, జీవ ప్రదాత ప్రభు, సుందర భూమ్యాకాశం చందము మదినేంజా, సుందర మధుభూమ్యాకాశంబుల సందము మదినేంజా, అందలి
జనక కుమార శుద్ధాత్మల దేవ హనయము స్తుతి మహిమా గణము గణేకు యుగ యుగములకున్ కౌనుగాకమెన్ గణము గణేకు యుగ యుగములకున్ కలుగునుగాకమెన్ దేవ యెహోవా ప్రేమ స్వరూప జీవ ప్రదాత ప్రభు దిన దినమున నెనరుగా చెడి ధనుడవు నీవే గదా దిన దినమున నెనరుగా చెడి గనుడవు నీవే కదా గానము చేసేదనని సమునీకు ఘనత మహిమ కలుగా గానము చేసేదహని సమునీకు ఘనత మహిమ కలుగా దేవ యెహోవా ప్రేమ స్వరూప జీవ ప్రదాత ప్రభు హల్లెలూయా. ఈ సమయంలో మనము అందరము కలిసి మరి ఏకస్వరంగా ఉండేటట్టుగా మరి క్రమముగా కీర్తన గ్రంథంలో 47వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు 10వ వచనం వరకు కలిసి పఠించుదాం. ఆ తర్వాత ప్రభునందు సహోదరి జమీల ప్రార్థన చేస్తాం. 47వ కీర్తన మొదటి నుండి మరి క్రమముగా అందరం కలిసి చదువుకుంటాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటించి యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచు, మన పాదముల క్రింద ప్రజలను అణగదుడు. తాను సేవించిన యాకోబులకు మహాతిశయాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణ, ఘోరధ్వనితో యెహోవా ఆరోహణ. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు తాడు. దేవుడు అన్ని జనులకు రాజు అయ్యున్నాడు, దేవుడు సింహాసనం ఆశీర్వదించాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడిములు దేవునివి, ఆయన మహోన్నతుడాయన. దేవునికి స్తోత్రములు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి అందు నెరవేరు. మాకు కావలసిన ఆహారం మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణం మమ్మల్ని శోధనలోనికి తేక రాజ్యం బలము మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు, మీకు వందనాలు. దయచేసి ముందుకు జరిగి క్రమంగా కూర్చోండి. పురుషులు ఇంకా ముందుకు జరగండి. ఈ సమయంలో ప్రభు గత నెలలో చేసినటువంటి ఉపకారములను బట్టి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచాలని ఉద్దేశించినటువంటి వారు, సిద్ధపడినటువంటి వారు ఉంటే వారు మరి సాక్ష్యాలు చెప్పవచ్చు. సునీత. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి దైవదాసులకి నా వందనాలు, అమ్మగారికి కూడా నా వందనాలు. అయితే ఒక 2 వారాలుగా నేను చాలా బలహీనంగా ఉన్నాను. నా పని నేను చేసుకోలేనంత పరిస్థితిలో కూడా ఉన్నాను. అయితే మరి పోయిన వారం అయితే మా మామయ్యది సంవత్సరికం కార్యక్రమం. మరి ఆ పనులు చాలా బలహీనం అయిపోయాను అనమాట. కాళ్ళు చేతులు చాలా లాగేసి, పడుకుంటే ఒక పక్కన పడుకుంటే చెయ్యి అంతా తిమ్మిరెక్కేసి చెయ్యి అసలు పైకి లేవలేకపోవడం, అలా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అయితే దేవుడు తన మహాకృపను బట్టి నాకు స్వస్థతను దయచేసి నేను 2 వారాలు దేవుని సన్నిధికి రాలేదు. మరి దేవుడు నన్ను క్షమించాలి. మరి నేనైతే నా మనసులో చాలా వెలితిగా ఉందన్నమాట. నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు. 2 వారాలు నేను దేవుని సన్నిధిలో లేను. నేను ఏదో పొరపాటు చేసేసినట్టు, తప్పు చేసేసినట్టు, నేను వెళ్ళలేకపోయాను అన్న ఫీలింగ్ నా మనసును చాలా వేధించింది అనమాట. అయితే నేను కనిపెట్టి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నన్ను దయతో క్షమించయ్యా, నీ సన్నిధికి నేను దూరంగా ఉన్నాను అని నేను ప్రార్థించుకున్నప్పుడు నా మనసు కొంచెం తేలిక పడింది. అలాగే మరి నేను దేవదాసుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను మొన్న. చేయించుకున్నప్పుడు చాలా చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది నాకు. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. మరి మా మావయ్య కార్యక్రమం రోజున మా వారు కూరగాయలకు వెళ్ళారనమాట. అయితే ఆ రోజు ఫోన్ పోయింది. అమ్మో ఫోన్ పోయింది. దానికేమో మరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్ని లింక్ ఉందన్నమాట. మరి ఏం చేయాలి ప్రభువా, సహాయం చేయి నాయనా, అయ్యా నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పి నేను నా మనసులో అనుకుంటా ఉన్నాను. తిరిగి ఆయన వెళ్ళాడు. నేను ఫోన్ అక్కడెక్కడ మర్చిపోయానని చెప్పి వెళ్ళాడు. మరి ఎక్కడైతే ఆయన వదిలిపెట్టాడో వాళ్ళే మరి తిరిగి ఆయనకి ఇచ్చారు. దేవుడు ఆ మనసు వాళ్ళకి దయచేశాడు అనమాట. అందుని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మరి నా పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. అలాగే మా మావయ్య కార్యక్రమం కూడా మరి జయకరంగా జరిగింది. మేము అనుకున్న రీతి కంటే ఎంతో జయకరంగా జరిగింది. మరి ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ఆమేన్. ఇంకెవరు? సునీత. దేవుని నాకు స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి కూడా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, అదే మాకు డబ్బులు రావాల్సినవి నేను కోర్టుకు వేసాను. వేస్తే గెలిచాము. దేవుడి దేవాళ్ళు గెలిస్తే వాళ్ళు వచ్చి నన్ను మధ్యలో బలవంతం పెట్టేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతే లాయర్ గారికి నేను డబ్బులు కట్టాలని అసలు నాకు తెలియలే. అంత పొందలేని 25,000 కడితే ఆయన పెద్ద గడ్డ అంట. నాకేం తెలియక మామూలుగా ఇచ్చి నేను తీసేసుకున్నా. ఆయనకి కట్టాలంటున్నాడు మా తమ్ముడేమో. నాకు భయం ఎత్తుంది. ఆయనేమో 30,000 అడిగాడు వెళ్ళంగానే. అంతకు ముందర 25,000 కట్టి 50,000 అంట ఆయన ఫీజు. అమ్మ పిల్లలేమో నన్ను తిట్టేస్తున్నారు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఎక్కడ తెచ్చి కడతావు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నావు అయ్యి అంటున్నారు. నాకు భయం వేసిపోతుంది. ఇంకా ఆలోచించుకుని టెన్షన్ మొదలైపోయింది. నాకు నరాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా అప్పుడు తర్వాత ప్రార్థన చేసుకుంటే అయ్యగారికి ఇక్కడ చెప్పా వెళ్ళేటప్పుడు. నేను అనుకున్నాను, యేసయ్యా నువ్వు నాకు మేలు చేస్తే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకుని నా దగ్గర పనిముట్లుంటే తాకట్టు పెట్టేసి ఎత్తుకెళ్ళి 15,000 కట్టేసా. ఆయన రాలా, వెళ్దామని వెళ్తే డబ్బులు ఇచ్చుకుని. ఆయన రాకపోతే దేవుడు వాళ్ళ అబ్బాయి ద్వారాగా కిందకు వచ్చాడు. ఇంకా వచ్చి
మా నాన్న వాళ్ళు రాడు వెళ్ళిపోయింది అందరు అంటున్నాడు. నేను అన్నాను, బాబు డబ్బులు కడతాకు వచ్చానయ్యా అంటేను, ఎంత అన్నాడు. 15,000 అంటే ఇటు ఇస్తాను మా నాన్నకు అన్నాడు అని తీసేసుకున్నాడు. తీసుకున్నాక అయ్యా మరి నేను కట్టాను నాన్నకి ఎట్టా తెలుసుద్దంటే ఆ పిల్లోడే ఫోన్ చేసి ఇచ్చాడు లాయర్ గారికి. ఆయన అసలు పెద్ద కోపదారంట. ఫోన్ చేసి ఇస్తే నువ్వు ఎవరి తాలూకా అన్నాడు. నేను ఉడుగులు బుజ్జి తాలూకా అండి అన్న. ఎంత అన్నాడు. 15,000 ఇచ్చారు. 15,000నా కేసు గెలిస్తే అన్నాడు. సార్ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు సార్, సరిపెట్టేసుకొని నేను ఇవ్వలేనని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి వచ్చా. నాకు దేవుడు ఎంతో మేలు చేసాడు. మరి అయ్యా నేను కూడా బలహీనరాలుగా ఉంటున్నాను. మరి నాకు 2 బిడ్డలు, మరి ఆ బిడ్డలిద్దరూ కాడ రక్షణ పొందాలని నా ఆశ. ఈ లోకంలో యవ్వన కాలంలో ఉండారు కాబట్టి వాళ్ళు సావాసాలు చేసి చాలా లోకం వైపు చూస్తున్నారు. మరి ఆ బిడ్డలిద్దరూ రక్షణ పొందాలని నా కోరిక. నా కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయమని దేవుడు నాకు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దొండపాటి యేసుబాబు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు, మీ అందరికీ వందనాలు. మరి పోయిన మంగళవారం పొద్దున్నే నేను లేకలేకపోయాను. ప్రాణం బాగాలేదు, బాగోళ్ళంతా నొప్పులుగా ఉంది. నేను పనికి వెళ్ళి ఆయన ఫోన్ చేశారు, పనికి రావా యేసు అంటే ఇలా ఉంది అయ్యా అన్నాను. సరే నువ్వు రోజు వస్తున్నావు అని మేము మందులు నానేసాము, మరి ఒక మందు కొట్టెళ్ళదు కానీ రమ్మంటే అలాగే వెళ్ళాను. 2 చెరువులు పడవ నేను తోస్తాను, వాళ్ళు కొట్టుకుంటారు. దేవుడు మరి అక్కడికి నాకు ఓపిక ఇచ్చాడు. కొట్టేసినే నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను ఇంకా పనికి ఉండలేను, నా ప్రాణం నీరసం అయింది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే వెళ్ళిపోయేసి నువ్వు అన్నారు. వచ్చి ఇక ఇంటికాడ ఇక బాగా నీరసపడిపోయాయి. సుజాత గారు నా పరిస్థితి చూసి జడిచి ఇక కాలేగనపేట జపరియా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ పూట ఆయన ఇంజక్షన్ చేసి బిళ్ళలు ఇచ్చారు. టైఫాయిడ్ జ్వరం లాగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. వచ్చి బిళ్ళలు వేసుకు పడుకున్నా. రొట్టె తిన్నాను. ఇక మళ్ళీ బాగా చలి ఎక్కువ అయిపోయింది. ఇక సాయంత్రానికి బాగా 2 దుప్పట్లు కప్పినా నేను చలి ఆగట్లా. ఇంకా ఏమో భయపడిపోయింది. సుజితకు ఫోన్ చేస్తే ఆమె డ్యూటీ నుంచి వచ్చింది. ఇక వీళ్ళిద్దరూ మళ్ళీ హాస్పిటల్ బందరు ఎక్కడికో తీసుకెళ్ళు అని ఆయన వసంతరావు అబ్బాయి రమణ గారు ఈ జపారియా గారి దగ్గరికి వెళ్తారు, మీరు పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని పుట్టాయిపేట సెంటర్లో ఎవరో ఒక డాక్టర్ గారి పేరు చెప్పారు, ప్రసాదరావు గారు అని. నేనేమైతే వణికిపోతున్నా, దుప్పట్లు కప్పుకుని ఉండ ఆటోలో. అసలు నేను పుట్టినాక దుప్పటి కప్పుకుని హాస్పిటల్కి వెళ్ళటం నాకు తెలియదు. నాకు అసలు వీళ్ళు ఏ సెంటర్కి తీసుకొచ్చారో కూడా నేను చూస్తాక్కడ నాకు దడాను, కళ్ళు తిరగటం అసలు ఏమీ తెలత్తలే. వీళ్ళిద్దరేం కంగారు పడిపోతున్నారు, హాస్పిటల్ అడ్రస్ తెలవట్లా. కాసేపు జగదీష్ గారు అంటున్నారు. ఇక నేనైతే ముసుగేసుకుని అయ్యా మరి ఏంటి వీళ్ళు ఇలా రకంగా కంగారు పడిపోతున్నారు. మరి జగదీష్ గారు అంటున్నారు, మరి ఎక్కడికో తీసుకెళ్తే మరి నా పరిస్థితి ఇంకా బెడ్ మీద జాయిన్ అవ్వటమేనేమో. మరి దేవా ఇంతవరకు నా పరిస్థితి నాకు ఇవ్వలేదు నువ్వు, మరి వీళ్ళకి ఏదన్నా మరి దారి చూపించు అని నేను మనసులో అనుకుంటున్నాను. మరి పాపం వీళ్ళకి ఆయనకి ఫోన్ చేసి అడ్రస్ అడిగితే సరైన అడ్రస్ చెప్పారు. దేవుడు మేలు చేసి మరి ఆయన గబగబా చూసి ఇంజక్షన్ కూడా చేయలేదు, ట్యాబ్లెట్లు రాశాడు 2 పూటలకి. మరి దేవుని కృప వల్ల మరి ఇంటికి వచ్చేసాం. జ్వరం ఎమ్మటే తగ్గిపోయింది. మరి దేవుడు నన్ను ఆ రీతిగా మరి దేవుడు తలుచుకున్న ఇదిగా మరి అసలు అయితే నేను ఈ మధ్యన తరచుగా నైట్ పూట కూడా వస్తున్నాను. నెలాఖరి టైంలో అనుకుంటాం, అయితే 1వ తారీఖు నుంచి వెళ్దాం కదా అనుకున్నా. మరి నాకు మంగళవారమే దేవుడు ఆ రీతిగా మరి కొద్దిగా నీరసం మొత్తం రాలేకపోయాను. మరి నిన్న ప్రార్థన కొత్త అక్కడ దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఈ ఓపిక ఇచ్చి మరి దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.
ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారా? సరే, మరి ఈ వారంలో ప్రకటించాల్సినటువంటి సంగతులు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, వాటిని సంఘంలో ప్రకటిస్తాం. మంచిది. మనకు ఆగస్టు నెల ఇదేమీ స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఎన్ని సంవత్సరాలు అయింది? 77. అందుకని మనకు ఆగస్టు 15వ తారీఖు గురువారం నాడు సెలవు. గురువారమేనా? థర్స్డే అని వచ్చే వారంలో గురువారం. మరి సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడన్పేట వారు మరి యవనస్తుల రిట్రీట్ను ఆ రోజు ఏర్పాటు చేశారు. మరి టైం వేయలేదు, కానీ బహుశా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుందేమో. మరి మధ్యాహ్నంలో భోజనం కూడా ఉండొచ్చు. మళ్ళా ఇంకొక వారం ఉంది కదా, దాంట్లో కన్ఫర్మ్ చేద్దాం. దీనికి ముఖ్య అంశం ఏమిటంటే వెస్సల్ అంటూ ఆనర్, అంటే ఘనత పొందేటటువంటి పాత్ర అని. మరి ఈ యొక్క రిట్రీట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మొదటిది ఏమంటే క్విక్ రెఫరెన్స్. వాళ్ళు చెప్తారన్నమాట. మరి ఏం చెప్తారో, ఇక ప్రకటన గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం అంటారు. ఇక ఎవరిది చదువుతారో వాళ్ళకి ఫస్ట్ మార్క్ అన్నమాట. అట్లాగా రెఫరెన్సెస్ చదువుతారు, ఇక చెప్తారు, అందిస్తారు. ఆదికాండంలో చెప్పారనుకోండి, చూడండి త్వరగా ఆదికాండం ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది చూడండి. కాబట్టి స్టడీగా ఒక పరిపూర్ణమైనటువంటి బైబిలు ఏ గ్రంథం ఎక్కడ ఉంటుంది, ఇది క్రొత్త నిబంధనలో ఉంటుందా, పాత నిబంధనలో ఉంటుందా, అవన్నీ తెలిసి వెంటనే తీసి త్వరగా ఎవరు చదువుతారో వారికి మార్క్ వేస్తారు. అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. తర్వాత క్విజ్ ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో మరి క్విజ్ అనేటటువంటి అంటే పత్రికలో మరి కొన్ని ప్రశ్నలు వేస్తారన్నమాట. మరి ఎక్కువ ప్రశ్నలకు జవాబులు చెప్పినటువంటి వాళ్ళకి మరి మార్కులు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మరి పాటల పోటీలు ఉంటాయి. ఆ పాటలు పాడేటటువంటి వారు మరి పలానా పాట, అది బహుశా నాకు తెలిసినంత వరకు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి మ్యూజిక్ వేస్తారు. ఈ మ్యూజిక్ వేసినప్పుడు ఈ పాట ఏంటో చెప్తారు. ఆ పాట ఏమిటో చెప్పాలి. తర్వాత రెండవది ఒక పాటనిచ్చి మరి ఎంతమంది పాడతారో ఒకరి తర్వాత ఒకరు అట్లా పాడిన వాళ్ళు ఎవరు బాగా పాడారు అనేటటువంటిది ఉంటుంది. అలాగుంటుంది సింగింగ్ కాంపిటీషన్. తర్వాత మోటివేషన్, అంటే ఈ బైబిల్ జ్ఞానము ఎవరిలో ఎంత ఉన్నదో జ్ఞాన వివేకాలు వాటిని తెలియజేసేటటువంటి కొన్ని మరి ప్రశ్నలు, తర్వాత చిన్న పోటీలు లాంటి పెడతారన్నమాట. మరి ఇది మేడన్పేట శారదానగర్ చర్చిలో జరుగుతుంది. దీనికి ప్రసంగికులుగా హైదరాబాద్ నుంచి బ్రదర్ జాషువా గారు అనే వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఈ యాక్టివిటీ కార్యక్రమాన్ని బ్రదర్ సాగర్ గారని వారు నిర్వహిస్తారు. ప్రేమతో సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చి కమిటీ చర్చ్ పాస్టర్ గారు మనలను ఆహ్వానిస్తూ ఉండాలి.
మరి ఇవి మనసులో పెట్టుకుని మరి ఈ పోటీలకు కూడా తగిన రీతిగా సిద్ధపడి వెళ్ళి పాల్గొంటే మంచిది. మరి ఇంకా టైము, తర్వాత ప్రేమ విందు, కొన్ని ఐటమ్స్ మరి నేను కనుక్కొని చెప్తాను. మంచిది. ఇంకేమైనా ప్రకటించాల్సినయ్యా? మన చర్చి వెనక మునిపల్లి పెదాంజయ్య గారు, ఆయన మరి లోకయాత్ర ముగించారు. మరి ఆయన యొక్క సంస్మరణ కూడిక రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో జరుగుతుందట. మరి వారు కుటుంబీకులు వచ్చి చర్చ్ మెంబర్స్ని ఆదరణ కూడికలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ కూడిక అయిన తర్వాత మరి జ్ఞాపకార్థ విందు కూడా ఉంటుంది. ఈ సంగతులు తెలియచేయమని చెప్పారు. ఓకే, క్రింద బాక్స్ ఉందా? రెండు ప్రకటనలు. ఒకటి ఏంటంటే, క్రింద కూర్చున్నటువంటి వారిలో మరి మన చర్చికి ఎన్ని మెట్లు ఉన్నాయి? లెక్కెట్టారు ఎవరన్నా? సరే, ఎవరు అన్నారు? 13, 14 అన్నీ ఉండయా? ఎన్నన్నా ఉండయి గాక ఆ మెట్లు ఎక్కి పైకి రాగలిగినటువంటి శక్తి ఉంటే మరి పైకి వచ్చి ఆరాధనలో దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష ఆరాధన. క్రిందేమో అది పరోక్ష ఆరాధనలాగా ఉంటుంది. అయితే ప్రభు చిత్తమైతే క్రింద కూడా ఎంతమంది కూర్చున్నారో వాళ్ళని కూడా చూడగలిగేటట్లుగా పైన ఒకటి డిస్ప్లే ఏర్పాటు చేయొచ్చు. తర్వాత క్రింద ఉండేటువంటి వాళ్ళు కూడా ఆరాధనలో పాల్గొంటూ వాళ్ళు కూడా బైబిల్ చదవటం, సాక్ష్యాలు చెప్పటం, వాటికి అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేయవచ్చు. అయితే ఈ ఉదయకాలపు మరి రిక్వెస్ట్, అభ్యర్థన, మనవి ఏమిటి అని అంటే, పైకి వచ్చి కూర్చోగలిగేటటువంటి శరీర శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ పైకి రండి. పైకి వచ్చిన తర్వాత మీ మనసు ఉండేటటువంటి దానికి క్రింద కూర్చుంటే మీ మనసు ఎట్లా ఉంటుందో అది కూడా పాస్టర్ గారికి కాస్త తెలుసు. కాబట్టి మరి ఎక్కడికి వచ్చి కూర్చుంటే మీ మనసు అదేమంటారు, స్వేచ్ఛగా ఉండదు, కానీ కాస్త లాభం పొందు. అంచేత మరి రాగలిగినటువంటి వాళ్ళందరూ దయచేసి పైకి రండి, రావటానికి ప్రయత్నం చేయండి. ఇంకా రెండోది ఏమైనా ఉందా? రెండోది ఏమంటే, దయచేసి అందరం కాస్త డిసిప్లిన్గా, పిల్లలు కానీ పెద్దలు కానీ మరి అటు ఇటు తిరగటం అలాంటివి ఏమీ లేకుండా కాస్త జాగ్రత్తగా ఉందాం. మరి ఇంతవరకు ప్రభు సాక్ష్యాల ద్వారా, ప్రకటన ద్వారా నడిపించారు. ఈ సమయంలో ప్రార్థించండి. ఇంతకుముందు ప్రార్థన చేయని వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నా ప్రభువా, ఇదిగో ప్రకటించబడినటువంటి సంగతులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ యొక్క జీవవాక్యమును ధ్యానం చేయనంటుండగా నరమాత్రులము మేము శరీరంలో ఉన్నాము నాయన. శరీరము నిబ్బరము నిగ్రహము కలిగి నాయన నీ వైపు చూచుచూ నీ ముఖ దర్శనం నీ వాక్యము ద్వారా పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయండి ప్రభువానైనా. నీవు మాట్లాడుతూ ఉంటుండగా నీ వాక్యమును శ్రద్ధగా ఆలకించినటువంటి వారికి నీవు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాను అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో సెలవిచ్చారు.
ఆ రీతిగా శ్రద్ధగా ఆలకించేటటువంటి ఆ యొక్క మనస్సు మాకు దయచి ఆయన సిద్ధపరిచినటువంటి వాక్య భాగములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. అతడు తండ్రికి వేరై దూరం అయిపోయాడు. తండ్రితో సంబంధం పోగొట్టుకున్నాడు. అయితే ఇతడు మరి పడుతున్నాడు. పడుతూ ఏమంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తాను. పరలోకమునకు విరోధము అని అంటే పరలోకంలో ఒక ఆఫీస్ ఉంది. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆమ్నిపోటెంట్, అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. కొన్ని కోట్ల కంప్యూటర్లు ఉంటాయి. ఇక్కడ ఒకరి జీవితం పూర్తి అయిపోగానే ఆ షిప్ తీసుకెళ్ళి ఒక చోట దాచేస్తారు. తీర్పు రోజున ఈయన బ్రతుకుని గురించి దాన్ని అంతా వేసినప్పుడు అతని చరిత్ర అంతా కనపడతా ఉంటుంది. ఇలాగ ఈ లోకంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండారో వాటినన్నిటిని గురించి గొప్ప నియంత్రణ పరలోకంలో జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునేటటువంటి వారి విషయంలో ఏమవుతూ ఉంటుంది, వారిని గురించి పైన ఉన్నటువంటి కంప్యూటరు మరి పచ్చని రంగు, తెల్ల రంగు చూపిస్తూ ఉంటుంది. మరి ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎర్ర రంగు కనపడద్ది, తర్వాత బుయ్యి 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 అంటాడు. ఇప్పుడు లైవ్ డిటెక్టర్ అని ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఒంటికి పెట్టి ఆ పోలీసులు అడుగుతూ ఉంటారు, నిన్నటి రోజున నీవు ఇంట్లో ఉండవా లేకపోతే ఫలానా స్థలంలో ఉండవా అని అంటే, నేను ఇంట్లోనే ఉన్నానండి అన్నాడు అనుకోండి, అప్పుడు అది అబద్ధం అయితే అక్కడ ఎర్రలైట్ వెలిగి అది బుయ్యి బుయ్యి అని సౌండ్ చేసి ఒక్కోసారి మాటలు కూడా అబద్ధం చెప్పాడు అంటది. ఎవరు చెప్పారు? వచ్చినాయి, లైట్ డిటెక్టర్స్ వచ్చినాయి, నార్కో అనాలిసిస్ అని, నార్కో టెస్ట్లు అని వచ్చినాయి. ఆ నాలుక అది మాట్లాడుతూ ఉంటుంటే ఆ నాలుక అబద్ధం మాట్లాడుతుందో నిజం మాట్లాడుతుందో ఆ నాలుకలో స్పందన బట్టి మరి తెలిసిపోతా. మరి ఈ కోర్సుకే రాంప్రభు వాణి ప్రసాద్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి అక్కడ గుజరాత్లో ట్రైనింగ్ అవుతున్నాడు. అక్కడ కోర్సు ఏంటో ఇది అని అంటే ఇది ఈ నార్కో టెస్ట్, తర్వాత వాటిని ఏమంటారంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఇంకేంటి ఆయన చెప్పింది అన్నమాట. అలాంటివి ఉంటాయి అన్నమాట. దేవుని కృపను బట్టి ఈ కాలంలో ఏమొచ్చినాయి, ఈ ఫైబర్ నేరాలని వచ్చినాయి. అంటే మన బ్యాంకులో ఉండే ఇంకొకరికి వెళ్ళిపోతాయి డబ్బులు. ఏమిటి అని అంటే, మనం ఏదన్నా 2 ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చామంటే చాలు, వాళ్ళకి దొరికిందంటే వాళ్ళ ఫోన్లో ఏం చేస్తారో మొత్తం మీద అలా ఇది అయిపోద్ది.
తర్వాత ఇంకోటి ఏంటి, డబ్బులు కట్టించుకుంటారు, లోన్లు అప్పిస్తామంటారు. 2 లక్షల వరకు అప్పు అంటారు, ఉచితంగా అంటారు. వీళ్ళు 2 లక్షలు అప్పు కావాలండి నాకు, అయితే ముందుగా 40,000 కట్టేస్తారు. ఈ అప్పు రాదు, ఆ బాకీ మిగిలిపోయి, ఇదిగో నీవు అప్పు ఉండవు, ఇంత తీసుకున్నావు, ఇక్కడ రికార్డులు ఉన్నాయి, ఇస్తావా ఇవా, లేకపోతే నీ ఫోటో మా దగ్గర ఉంది, ఆ ఫోటోకి వస్త్రాలు లేకుండా చేసి యూట్యూబ్లో పెట్టేస్తాం, నీ యొక్క దిగంబరత్వం అందరూ చూసేస్తారు, మీ అమ్మకు పంపిస్తాం, మీ నాన్నకు పంపిస్తాం, మీ ఆయనకి పంపిస్తామంటే అమ్మో ఇదేంటి బాబు అని ఊరేసుకుని చచ్చిపోతున్నారు చాలా. మొన్న ఒక ఎంపీటీవా ఎవరు నర్స్పూర్ దగ్గర ఒక అతను, ఒక మండల ప్రెసిడెంట్ లాంటి అతను వెళ్ళిపోయి ఆత్మహత్య చేశాడు. వీటిని ఫైబర్ క్రైమ్స్ అంటారు. ఏమిటి వీళ్ళు వాటిని ఏదో ఒక ఆధారం ఏంటి అంటే సెల్ ఫోను నంబరు, బ్యాంకు అకౌంటు, లేకపోతే ఏదో ఒకటి దొరికిందంటే వీళ్ళు కాజేస్తారు, వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. దాన్ని ఫైబర్ టెక్నాలజీ అంటే. మరి దేవుని కృపను బట్టి ఆ టెక్నాలజీలో మరి జాయ్కి సీట్ వచ్చి మద్రాసు ప్రభు చిత్తమైతే వచ్చే సోమవారం నాడు బయలుదేరి వెళ్తాడు, జాయిన్ అవటానికి ప్రార్థన చేయమని మరి సంఘాన్ని వారు కోరారు. కాబట్టి ఈ లోకంలో మన మీద ఏం జరుగుతుందో మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అందుచేత ఈ కుమారుడికి ఒకటి అర్థమైంది, ఏమిటంటే నేను చేసిన పని దీని వలన నాకు పరలోకము విరోధంగా మారిపోయింది, నేను పరలోకానికి ఇష్టడిగా లేను, నేను నా తండ్రికి ఎదురు తిరిగి నాకు వచ్చినటువంటి ఆస్తిని తీసుకొని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనేటటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను జీవించాను. తర్వాత అనేక దుర్వ్యాపారాలు చేశాను. తండ్రి నాకు తన ఆస్తిని పంచిపెట్టినప్పుడు దానిని ఎదుగో లోకంలో ఖర్చు చేసి చివరికి తిండికి గడవక మరి చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాను. నేను ఎట్టా ఉంటే పరలోకం ఏమంటుంది, అబ్బాయి నువ్వు పరలోకానికి శత్రువురా, అమ్మాయి నీవు పరలోకానికి శత్రువు, నీకును దేవునికి నీ శత్రుత్వం ఉంది, పరలోకానికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నావు, కాబట్టి పరలోకంలో నీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఇక తీసుకెళ్ళి నరకంలో పడాయి, వేదన పాలైపోతాం. అందుచేత దానిని ఏమన్నారంటే పరలోకమునకు విరోధము. అయితే ఈ విరోధములో ఒకటి వచ్చేసింది, ఏమిటి, పరలోకమునకు నీ ఎదుట పాపం చేశాను, తర్వాత దాని యొక్క పర్యవసానం ఏంటంటే నీ కుమారుడను అని అనిపించుకున్నట్టుకు యోగ్యత పోయింది. ఒకప్పుడు నీ కుమారుడినే, కానీ నా తిరుగుబాటును బట్టి ఇక నేను కుమారుడను అని అనిపించుకునేటటువంటి ఆ యోగ్యత పోయింది. కాబట్టి ఏం కావాలా, ఇటు చెయ్యి, ఏం కావాలి, పరలోకంతో సమాధానం కావాలి, తర్వాత నీ కుమారుని అయ్యేటటువంటి ఒక రెక్టిఫికేషన్ అంటే అది సరిచేయబడాలి, మరలా కుమారత్వం నాకు రావాలి, నీవు నాకు తండ్రిగా ఉండాలి. కాబట్టి అది పోయింది. అందుచేత ఇతడేమనుకుంటున్నాడంటే ఇక నేను బ్రతకాలి, పరలోకానికి విరోధంగా ఉంటే ఉండాను,
కుమారత్వం పోతే పోయింది, కానీ నాకు బ్రతకాలని ఆశ ఉన్నది. కాబట్టి నీ దాసులలో, నీ పనివారిలో ఒకరినిగా చేర్చుకునేటట్టయితే నాకు కాస్త అన్నం దొరుకుద్ది, నేను బ్రతుకుతాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి తండ్రితో సమాధాన పడటానికి అతడు తిరిగి మరి తండ్రి యొద్దకు వచ్చాడు. వచ్చి అతడు ఏమంటున్నాడు, 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. కాబట్టి ఒక కుమారుడే కానీ దూరం అయిపోయాడు. అతనికి కుమారుడు అని అనిపించుకునేటటువంటి యోగ్యత లేదు. అయితే ఒక యోగ్యత ఏంటంటే, పనివాడివిగా ఉంటావా? పనివాడిగా బతకటానికి కానీ నీకు మనస్సుంటే ఆ అవకాశం ఉంది. కాబట్టి ఈ లోకంలో దేవునితో కుమారులుగా ఆ ఆధిపత్యం మనము మరి అనుభవించలేకపోయాం, దాన్ని పోగొట్టుకున్నాం. అయితే దేవుడు ఎవరి హృదయంలో అయితే నాకు కుమారుడు కుమార్తె అనేటటువంటి ఆ యోగ్యత నేను పోగొట్టుకున్నా. కాబట్టి నాకు ఏం కావాలి? నేను బ్రతకాలి, నేను జీవించాలి, జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి. అందుకను నా హృదయంలో ఒక మనసు వస్తే బాగుంటుంది. ఏమిటంటే, దాసుని మనసు వస్తే బాగుంటుంది. కుమారుడిగా బ్రతుకుదాం, దేవుని కుమారుడిగా చెలాయిద్దాము అని అంటే అది నేను పోగొట్టుకున్నా. కానీ ఇక నా బ్రతుకు అది కొనసాగాలి అని అంటే, దాసుని మనసు కానీ నాకు వచ్చింది అని అంటే ఆయన అనుమతిస్తాడు. అందుచేత ఈ ఉదయకాలమందు మన యొక్క వాక్య విషయం ఏంటంటే, కుమారుడే కానీ హృదయము దాసుని హృదయం వలె మారిపోయింది. కుమారుని హృదయం వలె ఉండేటటువంటి ఆ హృదయము పోయి దాసుని వలె ఉండేటటువంటి హృదయము వచ్చింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకున్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. సాల్యం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడినటువంటిది ఏమంటే, ఆ కాలంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే కుమారుడు ఎవరు అనంటే, దేవుని పక్షంగా మానవులతో మాట్లాడేటటువంటి ఆయన. ఈ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎవరు అనంటే సమస్తమునకు వారసుడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రపంచములను నిర్మించాడు. తండ్రి యొక్క మహిమ ఈయనకున్నది. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము ఈమెలో ఉన్నది. దేవుని యొక్క మహత్తు, దేవుని మాటకున్నటువంటి మహత్తు
యేసు ప్రభు మాటకు ఉన్నది ఎంత మహిమ కలిగినటువంటి ఆయన. అందుచేత కుమారునిలో ఎంత మహిమ ఉన్నది. అయితే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఏం చేశారంటే వీటినన్నిటినీ విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చాడనమాట. ఈయన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు లోకాసు సువార్తలో 3వ అధ్యాయము 22వ వచనంలో తండ్రి ఆ కుమారుని గురించి చెప్తాడు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. మరి ఈ కుమారుడు మరి తండ్రి నుండి దూరమయ్యాడు. ఎందుకోసం దూరమయ్యాడు? ఈ లోకంలో మానవులు దేవుని నుండి దూరమైపోయారు. అయితే దేవుని సంకల్పం ఏంటంటే తన నుండి దూరమైనటువంటి వారిని మరలా తన దగ్గరకు తీసుకొని రావటానికి వారిలో ఒకనిగా ఉండి వారిని దేవుని తట్టు త్రిప్పి దేవునితో సమాధానపరిచి వారు కూడా తన వలె దేవుని బిడ్డలవ్వాలి అనేటటువంటి ఆ దైవ సంకల్పం నెరవేర్చడానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన తన కర్తవ్యమును అంటే వచ్చిన పని నిర్వహించడానికి ముందుగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు బాప్తిసం ఎందుకు అనంటే పాపములను కడిగి వేసుకోవటానికి. మరి మనము మన పాపములను కడిగి వేసుకొని మనము పరిశుద్ధులమై దేవుని బిడ్డలుగా మనము మార్చబడినప్పుడు అది మనము ఎలా వ్యక్తం చేస్తామంటే అది బాప్తిస్మం ద్వారా మనము దాన్ని ప్రకటిస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం చదువు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి పొంది బాప్తిస్మము పొంది. కాబట్టి అతడు బాప్తిస్మం తీసుకుని తన పాపములను కడిగి వేసుకుంటాం అనేటటువంటిది, బాప్తిస్మము అనేటటువంటిది ఒక దేవుని నీతిగా ఆయన ఏర్పాటు చేశాడు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాడు. బాప్తిస్మం ద్వారా పాపములు కడిగివేయబడతాయి. మరి అందరూ బాప్తిస్మం తన పాపములను ఒప్పుకొని బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొద్దకు విస్తారంగా ప్రజలు వస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు కూడా వెళ్ళాడు. ఆయన కూడా బాప్తిస్మం పొంది తన పాపములను కడిగి వేసుకోవటానికా అనంటే యోహాను ఏమంటాడు? నేను నీ వలన బాప్తిస్మం పొందవలసి ఉంటుండగా నీవు నా దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటావా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఎలాగూ జరగని. పరలోకం ముందున్నటువంటి తండ్రి ఒక నీతిని ఏర్పాటు చేశాడు, ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. ఏమంటే దేవుని పిల్లలు అవ్వాలి, మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి అనేటటువంటి ఆ యొక్క ఏర్పాటుల్లో బాప్తిస్మం తీసుకోవాలి. అయినప్పటికీ యేసుక్రీస్తులో పాపం లేదు. అయినప్పటికీ దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారంగా ఒక పాపి ఏ రీతిగా బాప్తిస్మం తీసుకుంటాడో ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుని కుమారుడై ఉండి ఆయన ద్వారా సమస్తము సృష్టించబడి దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి ఆ మహాదేవుడు పాపి బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఆయన కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాడు. దీనికి ఒక దైవ సంకల్పం ఏమిటి అనంటే, పాపులైనటువంటి వారు, దేవునికి దూరమైపోయినటువంటి వారు మరలా దేవునికి సమీపస్తులు అవటానికి దేవుడు మారు మనసు బాప్తిస్మము అనేటటువంటి కార్యమును ఏర్పాటు చేశాడు. అది ఎట్లా ఉంటుందో, దేవుని కుమారుడు ఆయన పాపి కానప్పటికీ ఆయన ఈ లోకంలో పాపులైనటువంటి వారు ఏ రీతిగా దేవునికి విధేయులై ఉండాలో అలాంటి విధేయతను ఆయన లోకానికి కనుపర్చాడు. లోకానికి కనుపరచడానికే ఆయన అలాగా చేశాడు. అందుచేత పరలోకము నుండి దేవుడు తన స్వరం వినిపిస్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ప్రియమైనటువంటి కుమారుడు ఆయన. కానీ ఒక పాపి పొందేటటువంటి ఆ యొక్క శుద్ధీకరణ ఈయన పొందుతూ ఉన్నాడు. తర్వాత ఏమైంది, ఆయన బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉంటుండగా అందరి కంటికి కనపడేటట్టుగా శరీర ఆకారంలో ఒక పావురం వచ్చి ఆయన మీద రాలింది. పరిశుద్ధాత్మదేవుడు ఆత్మస్వరూపంగా కాకుండా శరీరాకారంతో వచ్చి ఆయన మీద నిలిచాడు. అందుచేత ఈ లోకంలో మరి ఏమవుతా ఉన్నది, దేవుని చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చేటటువంటి వారు, తండ్రి నియమించినటువంటి నియమాలు పాటించేటటువంటి వాళ్ళు ఎవరో, వారు దేవునికి దూరస్తులైనటువంటి వారు. దేవునికి సమీపస్తులు అవ్వాలి అని అంటే వారు పశ్చాత్తాపడి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఆ కార్యములు ఆయన చేశాడు. ఇంకా తర్వాత ఆయన లోకాసువార్తలోనే 9వ అధ్యాయము 30 మరియు ఇద్దరు మనుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన దేవుని కుమారులాగా వచ్చాడు, లోకంలో మనుష్య కుమారుడు. అయితే దేవుడు తన కుమారుడు మనుష్య కుమారుడిగా ఒక కార్యము చేయాలి. ఏమిటి అని అంటే, ఆయన పాపుల నిమిత్తము శ్రమపడి ఆయన శిలువలో మరణించాలి. ఆ కార్యం చెయ్యాలి. అది పరలోకంలో ఉన్నటువంటి ప్రణాళిక. కాబట్టి ఒక రీతిగా చూస్తే మరి ఏలియాను, ఇంకొక ఆయన ఎవరు, మోషేను, వీళ్ళిద్దరిని మరి ఆ పరలోకం నుండి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువు తన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురితో కూడా కలిసి వాళ్ళ ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ మీరు ప్రార్థన చేసుకోండి అని ఆయన కాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ పరలోకం నుండి మోషే, ఏలియా వచ్చారు. వారు కలుసుకుని ఎదుగో నీవు దేవుని ప్రియకుమారుడవు, దేవుని చిత్తం నీ యందు నెరవేరుతా ఉన్నది, నువ్వు దేవుని నుండి ఇక్కడికి వచ్చేసావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాపులందరినీ మరలా నీవు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయటానికి నీవు పాప పరిహార బలి నెరవేర్చవలసి ఉన్నది. ఈ ప్రోగ్రాం ముందే తెలుసుగా అని తెలుసు. భూమికి పునాదులు వేయబడక పూర్వమే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని యొక్క
సంపూర్ణమైనటువంటి అంగీకారంతో ఆయన్ను వధింపబడిన గొర్రెపిల్లగా నియమించాడు. కాబట్టి ఈ భూమి రవ్వంత కూడా లేనప్పుడు ఆయన భూమి మీద పాపుల నిమిత్తము తాను ప్రాణం పెట్టవలసి ఉన్నది అనేటటువంటి ఆ సత్యమును ఆయన ఎరిగినటువంటి, నేను దేవుని కుమారుని కదా, నా ప్రాణం పెట్టడం ఎందుకు, ఈ శ్రమలు సహించటం ఎందుకు అని అంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన నేరానికి శిక్ష లేకుండా ఎవరిని కూడా నిరపరాధులుగా ఎంచలేదు. అందుచేత నేరస్తుల యొక్క శిక్ష, మరి నేరస్తుల తరపున ఒక అతను ఉంటే అతను శిక్షను భరిస్తే అతను శిక్ష భరించాడు కాబట్టి అతనిని బట్టి నేరస్తులను వారిని నిర్దోషులుగా పరిగణించడానికి దేవునికి అవకాశం. అయితే ఒక పరిశుద్ధుడు, ఒక కుమారుడు, ఒక వారసుడు అలాంటి అతను మరి పాపుల నిమిత్తము ప్రాణం పెట్టడానికి, పాపుల నిమిత్తము తండ్రి అయినటువంటి దేవునికి దూరంగా ఉండటానికి మరి ఆయనకు మనసు ఎలా కలుగుద్ది? అప్పుడు మరి పరలోకంలో జరిగిందో ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయన దాసుని మనసు ధరించేశాడు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏమని చదవండి, 5వ వచనం, 6వ వచనం. 5 ఏంటి? క్రీస్తు యేసునకు ఆయన మనసు ఏంటంట, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. లోకంలో స్వార్థపరులైనటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి వాళ్ళే. కాబట్టి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటుండగా ఒక జ్ఞానం ఉండాలి మనకి. ఏమిటి అనంటే, ఈ లోకంలో లోకస్తుడైనటువంటి ఏ మనుషుడు కూడా స్వార్థం లేకుండా ఉండడు. అతన్ని నమ్మటానికి వీల్లేదు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఏ దగ్గర బంధువులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ పార్టీ సభ్యులైనా సరే కమ్మని మాటలు చెప్తున్నారా అని అంటే ఇతని మనసు ఏంటి? ఇతని మనసు అది ఎలాంటి మనసు అంట, క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు ఇది. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ఎట్లా ఉంటుంది? తన కార్యములను కాక ఇతరుల కార్యములు చేయటానికి, వారికి సహాయం చేయటానికి, వారిని బాధ పెట్టకుండా ఉండటానికి, వారి బాధలను తొలగించడానికి ఆ మనసు వాడుకుంటుంది. కానీ ఈ దుష్టులైనటువంటి వాళ్ళు ఉన్నారే, ముఖ్యంగా లోకంలో ఇదివరకు దెయ్యాలుండి, అంతకుముందు రాక్షసులు ఉండేవారు. విన్నారా ఎవరన్నా రాక్షసుల గురించి? రాక్షసుల గురించి విన్నాము అన్న వాళ్ళు విన్నారు. ఏం చేసేవాళ్ళు? రాక్షసి మనుషుల్ని పగలదీసి తినేసేసి, క్యానిబాల్స్ అంటారు. నాగాలాండ్లో ఆ ప్రాంతానికి కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వస్తే ఇక వాళ్ళకి పండగే దొరికిందనుకుంటారో వాడిని తీసుకొచ్చి ఇక వాడి మధ్యలో నుంచి ఒక ఇనప పొలుగు గుచ్చుతారో, కింద మంటలేసి చక్కగా వేపుతారు. వేపిన తర్వాత ఇకని ఆ ప్రాంతం వాళ్ళు కూర్చుని తింటారన్నమాట. అట్లా నరమాంస భక్షకులు, క్యాలిబన్స్. అలా తిన్న తర్వాత ఆ ఎముకలన్నీ ఒక పోగేస్తాయి. మరి అలాంటి చోటకి మిషనరీలు, బ్యాప్టిస్ట్ మిషనరీస్ వెళ్ళి కొంతమంది ప్రాణం పెట్టారు. చివరికి మొత్తం మీద ఇప్పుడు భారతదేశంలో అది అత్యంత జ్ఞానం కలిగినటువంటి ప్రజలు
వారందరూ కూడా క్రైస్తవులు, ఎక్కువ మంది బ్యాప్టిస్టాలు ఉంటారు. కాబట్టి మానవుల్లో రాక్షసులు ఉంటారు, రాక్షస ప్రవృత్తి ఉంటుంది. తోటి మానవుణ్ణి పగలు తీసుకు తినటమే. ఎట్లాంటి దుర్మార్గులు ఇప్పుడు ఇస్రాయేలు హమాస్ ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. తోటి మానవుడు అనేటటువంటి జాలి కనికరం ఏమీ లేదు. బూడిచ్చేసేస్తాం, మార్చేస్తాం, వేయించేస్తాం, నాశనం చేసేస్తాం. ఇదే సవాలు. మరి ఇట్లాంటిది ఈ దినాల్లో ఆ రాక్షసుడు, ఆ దయ్యం, ఆ సాతానుడు రాజకీయ పార్టీల ద్వారా మనుషుల్లోకి వచ్చేసి అవకాడ పార్టీ వాడిని ఏపుకు తినాల. అట్లా ఆ ఎదుటి పార్టీ వాడిని ఎట్టగైనా నగదురుక్కి వాడిని నామరూపాలు లేకుండా చేయాలి. ఇదేంటి? ఏదో ఓటేసారు, వాళ్ళు గెలిచారు, లేకపోతే దొంగ ఓట్లు వేసుకున్నావు, ఏం చేసావు? నువ్వు గెలిచినంత మాత్రాన తోటివాడిని నాశనం చేయటానికి, తోటివాడి మీద పగ తీర్చుకోవటానికి, నీకు ఓటు వాళ్ళు వేసారో వేయలేదో నీకున్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని బట్టి దెయ్యంలాగా చెలరేగటమేనా? దేవుడు అట్లాంటి వాళ్ళని చీల్చిపారేస్తాడు. ఎందుకనంటే ప్రతి మానవుడు దేవుని దృష్టిలో విలువైనటువంటి. అందుచేత దేవుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, మరి ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి ఆ యొక్క విశేషం ఏమంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మానవుల్లో యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సు, దేవుని మనస్సు లేకుండా పోతుంది. ఎవరు చెడగొట్టారు ఈ మనస్సును? ఎవరు చెడగొట్టారు? కులం చెడగొట్టేసింది. అదొక పెద్ద రాక్షసి, అదొక పెద్ద శాపము అంటారు. యాంథ్రోపాలజీలో భారతదేశానికి ఉన్నటువంటి శాపాల్లో కుల వ్యవస్థ అనేటటువంటిది అది పెద్ద శాపం. శాపంలో ఏం చేస్తారో మరి కొంతమంది ఈ కుల వ్యవస్థ ఉండబట్టి మనకు చాలా గౌరవం జరుగుతుంది, మేళ్ళు జరుగుతున్నాయి. మనం ఇద్దరమే 2000 మంది మనం చెప్పినట్టల్లా నడుచుకుని మన కార్యాలు చేస్తున్నారు, మనకు దాసులుగా ఉంటున్నారు, మన కాళ్ళు నొక్కుతున్నారు. మరి ఎంతగా ఇద్దరు అయినప్పటికీ ఇన్ని వేల మందిని మనము స్వాధీనం చేసేసుకుంటున్నాం. ఆహా ఓహో. 66 సంవత్సరంలో నేను విశాఖపట్నం జాబులు జాయిన్ అవటానికి వెళ్ళి, అక్కడ విష్ణుప్రియ అని ఒక బ్రాహ్మణమ్మ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆమె భర్త గుర్తి లక్ష్మీ నరసింహ శాస్త్రి ఎంఎస్సి పిహెచ్డి చేస్తూ ఉన్నాడు అక్కడ. వాళ్ళు మా మేరక్క ఫ్రెండ్, ఆమె బ్రాహ్మిన్స్. నేను అక్కడికి వెళ్తూ ఉంటే ఇక ఆయన ల్యాబ్కి వెళ్ళినప్పుడు మేము అటు బీచ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా అక్కలాగా స్వతంత్రంగా ఉండేవాళ్ళం. మరి ఒకసారి శాస్త్రి ఉండి అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇదిగో విష్ణుప్రియ మరి నిన్న నా ఒళ్ళు నొక్కిందో, పనిలో పనిగా గొంతు కూడా నొక్కుద్దామా అని భయం వేసిందండి. జోక్కి పనిలో పనిగా గొంతు కూడా నొక్కుద్దామని. అట్లాగా 2000 మంది ఉన్నారు. మరి ఇద్దరు వాళ్ళని ఏమన్నా చేయొచ్చు. కానీ వీళ్ళలో ఉండేటువంటి మనసు, నమ్మకత్వం ఏమిటి అని అంటే, వాళ్ళకి విధేయులుగా ఉండటం. దానికి కారణం ఏమిటంటే వారిలో దాసుని మనసు. ఏ కక్ష సాధింపు ఇలాంటి మనసు రాకుండా దాసుని మనసు అన్నది. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దాసుని మనస్సును ధరించుకుని వచ్చాడు.
అది కష్టాలైనా, సిలువైనా, వేదనలైనా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత, దాన్ని ఏమన్నారంటే శ్రమల గిన్నె అన్నారు. ఆ గిన్నెలోనిది త్రాగాలి, దాని ద్వారా సిలువ మరణ వేదనలు అనుభవించాలి ఆయనకు తెలుసు. కానీ దాసుని మనసు ఏమిటి అనంటే, ఇది నాకు చాలా బాధకరం, వేదనకరం, కాబట్టి నేను దీనిని తీసి ఈ గిన్నెను అవకడ పారేస్తాను అనేటటువంటి మనసు దాసుని మనసు ఉండేటువంటి వాళ్ళకి రాదు. అలాగే యేసుక్రీస్తుకు దాసులుగా ఉండేటువంటి వాళ్ళు ఆయన ఏ మార్గమును నడిపిస్తాడో, ఇరుకు మార్గమును నడిపిస్తాడో, మరి ఏ మార్గమును నడిపించినప్పటికీ తన పరలోకపు యజమానుడైనటువంటి ఆ తండ్రి చిత్తం నెరవేర్చడమే. ఆ చిత్తంలో, ఆయన చిత్తం నెరవేర్చడంలో అనేక బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి మరి అవమానాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. అయినప్పటికీ ఆ యజమానుడి ఎల్ల వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమిటి అంటే, మనము ఆయన కొరకు ప్రాణం పెట్టినప్పటికీ ఆయన మనల్ని పిలిచినటువంటి ఆ ప్రభువు, మన యజమానుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనము చనిపోయిన తర్వాత ఆయన మరలా తిరిగి లేపుతాడు. మన నమ్మకత్వానికి తగినటువంటి బహుమానం, పునరుద్ధానం ఇస్తాడు. ఆయన మరణములో సహా మనతో ఉంటాడు. పారిపోకుండా మరణించేటట్టుగా మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఒక అవకాశం వచ్చింది, ఈ మరణాన్ని తప్పించుకుని పారిపోదాం అన్నట్టుగా సమస్యల నుండి పారిపోయేటటువంటి దారులు చూపించి, ఇటు పారిపో, ఈ ఇబ్బందులు నీకెందుకు అని చూపించు. నువ్వు ఇబ్బందులు పడినప్పటికీ వాటిలో నుంచి నేను నిన్ను లేపుతాను. రోమపత్రిక 8వ అధ్యాయము 17 వచనం చదువుకున్నాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసు. క్రీస్తు గొప్ప మహిమ పొందాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఇదిగో మీరు ఆయన మహిమ చూస్తున్నారు కదా, మీరు ఆయన మహిమ పొందాలంటే ఆయన ఎన్ని శ్రమలు పడి ఆ మహిమను పొందాడో ఆ రీతిగా మీరు కూడా శ్రమలు అనుభవించి ఆ మహిమను పొందాలి. యేసుక్రీస్తు మార్గంలో శ్రమలు అనుభవించి మహిమ పొందటం అది దైవ నియమము. అది అపోస్తులైనటువంటి పౌలు మరి విశ్వాసులైనటువంటి వారికి తేటగా బోధించాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలు. ఒక హెచ్చరిక ఏమిటి అనంటే, మరి మనము మన మనస్సులను దృఢంగా ఉంచుకోవాలా, విశ్వాసమందు నిలకడగా ఉండాలా, అనేక శ్రమలు అనుభవించాలి. అయిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని కుమారుడు నడిచినటువంటి మార్గం ఇది. అందుచేత యేసును చూడగానే ఏమంటే, ఆయన ఆ మహిమను పొందాడు అని అంటే ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయన దాసుని వలె ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనము మొదటిగా దేవునికి దాసుల వలె ఉండాలి. మనము నీతికి దాసులుగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పములను నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఆ దాసుని గురించి మరి దేవుడు ఆ దాసునిగా మొట్టమొదట ఎవరిని పెట్టారంటే దాసుడు అనంటే మా అబ్బాయే, నా కుమారుడే దాసుడు. అందుకని యేసుక్రీస్తు వారిని ఆయన చెప్తారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1 నుండి
5 వరకు చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడి చాలి. ఎవరు ఈయన? ఈ దాసుడు అంటున్నారు. ఎవరు అనంటే ఈయన దేవుని యొక్క ప్రియకుమారుడు. అయితే దాసుని స్వరూపమును ఎందుకు ధరించాడు అంటే కుమారుని వలె ఆ ఘనమైనటువంటి స్థానములో ఉండి దాసుని వలె ఆయన తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చలేదు. అందుచేత ఆయన దాసుని రూపమును ధరించుకోవాలి. అందుకని ఆయన దాసుని రూపమును ధరించి ఆయన తనకున్నటువంటి ఆ గొప్ప మహిమనంతటిని విడిచిపెట్టి ఆయన మరి తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగా ఆయన ఎలాగా దాసునిగా సిద్ధపడ్డాడో ఆ విషయాన్ని లోకంలో ఆయన బయలుపరిచాడు. దేవుని దాసుని వలె దేవుని కుమారుడు మనము మన కొరకు ఉండంగా మనము ఒకప్పుడు దేవుని కుమారులమే. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను చేశాడు. అయితే మనము పాపము చేసి దేవునికి దూరస్తులమైపోయి దేవుని కుమారత్వం పోగొట్టుకున్నావు. దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే, కానీ అది పోయింది. అయితే అలాంటి వారికి మరలా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయ్యేటటువంటి ఆ స్టేటస్ కలిగించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? పాపముల నుండి, శాపముల నుండి ఆయన విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేశాడంట? ఆయన మనస్సు మనలో కలుగు చేశాడు. హల్లెలూయా. ఆయన మనస్సు ఏమిటి అనంటే ఆయన కుమారుడై ఉన్నప్పటికీ మరి ఒక దాసుని వలె జీవించేటటువంటి, పరిచర్య చేసేటటువంటి ఒక దీనత్వం కలిగినటువంటి మనసు. కనుక ఇది ఎలా సాధ్యము అనంటే ఎంతటి ఘనుడైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే అతడు దాసానుదాసుడైపోయాడు. అందుకని మనం పత్రికల్లో చూస్తే యేసుక్రీస్తు దాసుడు అని ఆ భక్తులు తమను గురించి రాస్తూ దాసుడనైనటువంటి నేను అని చెప్పి దాసుడు అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు. కనుక ఈ లోకంలో ఒక విచిత్రమైనటువంటి జీవితం అన్నది. అదేమిటంటే కుమారులే కానీ వారు దాసుల వలె జీవిస్తారు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అతడు ఒక మనస్సును స్థిరపరచుకుని వచ్చాడు. ఏమిటి అనంటే నేను నా తండ్రి ఇంట కుమారునిగా జీవించే అర్హత లేదు, కానీ ఆయన యొక్క పనివారిలో ఒకని వలె జీవిస్తాను అని నిర్ణయించుకున్నాడు. అతని మనసు పనివాని మనస్సే. అయితే తండ్రి ఏం చేశాడు? అతనికి కుమారుని యొక్క ఆధిపత్యం ఇచ్చాడు. కుమారుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మరి కుమారుడికి ఏముంటుంది? మరి వారసత్వం ఉంటుంది. కుమారునికి తండ్రి ఐశ్వర్యంలో నుండి పాలు పంపులు ఉంటాయి. కుమారునికి తండ్రి తన చిత్తానుసారంగా ఎంత మహిమపరచాలో, ఎంత అలంకరించాలో అవన్నీ కూడా తండ్రి కుమారునికి సమకూరుస్తాడు. కానీ ఆ కుమారుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఇవన్నీ పొందటానికి నేను అర్హుడను కాను, ఆయన పనివారిగా ఉండటమే నా అర్హత, అదే నాకు తగినటువంటిది. ఇవన్నీ నాకు దేవుడు ఇస్తున్నాడు, ఆ ప్రభు ఇస్తున్నాడు, నా తండ్రి ఇస్తున్నాడు అని అంటే అది కేవలము ఆయన కృప చొప్పున వీటిని నాకు ఇస్తూ ఉన్నాడు. అందుచేత పౌలు ఏమంటాడంటే నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. నేను బ్రతుకుతున్నాను అని అంటే నన్ను సావకుండా కాపాడి బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి మహింపరచడానికే, అంతకు తప్ప నాకు నేనేదో సంపాదించుకుని అనుభవించడానికి ఏమీ లేదు. ఆ జ్ఞానము కలిగి విశ్వాస జీవితాన్ని గడిపాడు. ఇది నాకు నీకు కలగాల్సినటువంటి ఒక జ్ఞానం ఏమంటే, మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా, దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినటువంటి వారిగా, దేవుని శత్రువైనటువంటి సాతానుతో కలిసి మరి దేవుణ్ణి వేదన పాలు చేసినటువంటి వారిగా, చివరి మన బ్రతుకును బట్టి మనము చచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి వారిమైనప్పటికీ ఆయన మనలను కనికరించి మనలను చేర్చుకున్నాడు. ఆయన కృప చూపాడు. కృప చూపి తన ఇంట చేర్చుకున్నాడు, తన కౌగిలిచ్చాడు, తర్వాత గొప్ప విందు చేశాడు, మరి తన కుమారునిగా స్వీకరించాడు. కాబట్టి ఇక ఇంట్లోకి వచ్చేసాం, ఇక ఇల్లంతా నాదే అన్నట్టుగా బ్రతికేటటువంటి ఆ కుమారుని ఆధిపత్యం కలిగినటువంటి మనసు ఇక వానికి ఉండకూడదు. అతనికి ఉండాల్సినటువంటి మనసు ఏమిటి అని అంటే దాసుని మనసే ఉండాలి. మరి నిత్యత్వంలో చూస్తూ ఉంటాం, పరలోకంలో నిత్య జీవములో చూస్తూ ఉంటాం. మరి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు కోటాను కోట్ల మంది, వారు దేవుని కుమారులే, కానీ వారు దేవుణ్ణి ఒక ఉపకారిగా తమ పాపములను పరిహరించి ఆ దేవుని గృహమైనటువంటి పరలోక రాజ్యంలోనికి తన బిడ్డల వలె చేర్చుకున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అని నిత్యము ఆయన్ని స్తుతించడంతోనే సరిపోదు. నేను దేవుని కుమారుడిని అయ్యానంట, నాకు అధికారం ఉందంట, అది చేద్దాం ఇది చేద్దాం, ఆ తలంపులే లేవు. కనుక దేవుని కుమారులైనటువంటి వారు ఆయన తన కృపచేత మన పాపములను పరిహరించి మనలను ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. కనుక ఆయనకు పనివారిగా పనిచేసామా మన యొక్క కుమారత్వం నిలుస్తుంది. అలా కాకుండా ఏమాత్రం అతిశయించినట్లయితే ఏమవుతుందంటే అది అతిశయించేటటువంటి వారికి మరి లభించేటటువంటి రక్షణ కాదు. దీనులైనటువంటి వారికి, కృపకు వేడుకునేటటువంటి వారికి, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఆయన కరుణ కోరుకునేటటువంటి వారికి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను, నీ కుమారుడనని అనిపించుకుంటకు నేను పాత్రుడను కాను, నీ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అని ప్రార్థించేటటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటిది ఇస్తాడు. కానీ ఆయన దృష్టిలో వీరు నా కుమారులే, వీరు వారసులే, వీరు తిరిగి రక్షణ పొంది నా ఇంటికి వచ్చినందుకు నేను గొప్ప విందు చేయాలి, పరలోకంలో దూతలు ఎంతో సంతోషిస్తారు అని లోక సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి రక్షణ పొందినటువంటి మన జీవితంలో పనివాని మనస్సు, యేసుక్రీస్తు వారు ధరించినట్టుగా దాసుని మనసు కలిగి జీవించాలి. ఈ మధ్య ఎక్కడో ఒకరు నాకు తారసపడ్డారు. మరి మన సంఘస్థలో బయట వాళ్ళో తెలియదు, కానీ నా మనసు అండి ఎప్పుడన్నా నా ప్రక్కని ఎవరికన్నా ఏదైనా పని చేసి పెట్టేటట్టు అవకాశం ఉంటుందేమో, వాళ్ళకి పని చేద్దాం అని నా మనసు ఎప్పుడు కూడా ఎవరికన్నా ఏదైనా పని చేద్దాం, అట్లాంటి అవకాశం ఎక్కడ దొరుకుద్దేమో అని కనిపెడుతున్నాను అని అంటాడు. అన్నారు ఒక ఆయన. అది వేరే సంగతి. ఇంకొక సంగతి ఏంటంటే, 2-3 దినాల క్రితము బెరక పాస్టర్ గారు సత్యనారాయణ గారు చనిపోయారు. ఆయన్ను చూడటానికని వెళ్ళాను. మరి నేను వెళ్ళేటప్పుడు నన్ను జాన్ కారులో తీసుకుని వెళ్ళి అక్కడ దించి ఆయన బెజవాడ వెళ్ళి మరి నేను తిరిగి రావాలి. బయటికి వచ్చాను. మరి ఒక ఆయన మా బంధువులు ఘంటసాల నుంచి వచ్చారు. అతను అడుగుతున్నాడు, పెద్దన్న ఎట్లా వెళ్తావు అని అంటే,
ఆటోలో కోనేరు సెంటర్ దాకా వెళ్తాను, కోనేరు సెంటర్ నుంచి శారదానగర్ వెళ్ళిపోతాను. అంటే ఈలోపు ఆ మాటలో పాస్ట్ గారు అన్నాడు, చిరంజీవి పాస్ట్ గారు అన్నాడు, అయ్యగారు నాకు ఇంకా 1 గంట టైం ఉంది, కాబట్టి మీరు మిమ్మల్ని నా వ్యాన్లో ఎక్కించుకుని ఇంటికాడ దించుతాను. ఈ కుర్రాడు కూడా ఏమంటున్నాడు, పెద్దనాన్న ఎక్కువ, ఆయన దించుతాడులే అంటున్నాడు. కాదులేరా, వద్దులే వద్దు కాదండి, మీరు మిమ్మల్ని దించుతానుగా అని ఆయన అటు వెళ్ళి, నేను ఇతనితో అన్నాను, మా తమ్ముడు కొడుకు ధనరాజు కొడుకుతో, అరే ఆయన కారులో వెళ్ళే స్టేటస్ మనకు లేదురా, ఎందుకు ఆయన కారు అన్నాను. విన్నాడు అతను, విన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యగారు మీరు ఆ మాట మాట్లాడొద్దు, మరి నేను సేవకు వచ్చిన క్రొత్తలో మరి మీరు నన్ను ఎలాగ బలపరిచారు అదంతా నాకు తెలుసు, ఈ పని చేయటం పెద్ద నాకేమీ మరి ఇబ్బంది కాదు అది అని చెప్పి మొత్తం మీద ఆయన ఆ వ్యాన్ తీసుకొచ్చి దాంట్లో ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంటికి అందించండి. మనుషుల యొక్క హృదయాలు కొన్ని అసహిస్తూ ఉంటాయి, గర్వపడుతూ ఉంటాయి. కొన్ని అయితే దాసుల వలె పరిచర్య చేద్దాం అని ఆశపడుతూ ఉంటాయి. అయితే క్రీస్తు యేసు మనసు అది దాసుని మనసు. ఆయన కుమారుడై ఉండి కూడా దాసుని వలె ఈ లోకంలో ఆయన తన ప్రాణమును పెట్టాడు. క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను దేవుని కుమారుడినే, కానీ దేవుని కుమారుడుగా అతిశయించే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆయన ఎదుట తిరుగుబాటు చేశాను, ఒకప్పుడు ఆయన్ని అవమానపరిచాను. పరలోక నియమాన్ని మీరేనో తండ్రి ఎడల కూడా దేవుని ఎడల కూడా నమ్మకంగా ఉండలేకపోయాను. కాబట్టి మన జీవితాన్ని, అంటే బైబిల్లో ఇంకా చాలా రెఫరెన్సులు ఉంటాయి. ఏమిటి అని అంటే, అలాంటి మనస్సు కలిగేటట్లుగా దేవుడు మనలను అవిధేయతలో బంధించాడు అని హెబ్రీ పత్రిక. దేవునికి విరోధంగా నడుచుకున్నాము, అది మనకు ఒక సాక్ష్యం ఉంది. అయితే కరుణించబడ్డాము, దేవుని కుమారులమయ్యాము, అది ఒక అనుభవం ఉన్నది. అయితే జీవించాల్సినటువంటి జీవితం ఏంటంటే, దేవుని దాసుల వలె ఆయన మహిమార్థమై ఏ పని చేయటానికైనా యజమానుని పని చేయటానికి దాసుడు సిద్ధంగా ఉన్నట్టుగా, నేను కుమారుడుగా ఆయన నన్ను అంగీకరించినప్పటికీ ఆయన పని చేయటానికి దాసుని వలె నేను ఎల్లప్పుడూ దీనునిగా తగ్గించుకొని అందుబాటులో ఉండాలి అనేటటువంటి మనసు క్రైస్తవునికి కలిగేటట్టుగా క్రీస్తు ఆయన తన మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుచేత పౌలు ఏమంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం దేవుని సన్నిధిలో లేచి నిలబడి కానుకలు సమర్పించి దేవుని మహింపడతాం. నీ ధనము